డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ మొత్తం నోటీసులు, కూల్చివేతలు, కోర్టు కేసుల చుట్టూ తిరుగుతోంది. కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలని ప్రభుత్వం ప్రకటిస్తే రాజకీయ కక్ష సాధింపేనని విపక్షాలు మండిపడుతున్నాయి. అటు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారులు సర్వే చేపట్టగా హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఓవైపు నోటీసులు ఇస్తూనే మరోవైపు కూల్చివేతలు చేపడుతోంది. ఈ క్రమంలోనే హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమన్న ఆయన ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాలే తమ ప్రాధాన్యమన్నారు. చెరువుల పరిరక్షణకే కూల్చివేతలు చేపడుతున్నామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతిచ్చారని చెబుతున్నారని, పర్మిషన్ ఇచ్చే అధికారం సర్పంచ్ కు లేదన్నారు. చెరువులు, కుంటల్లో ప్రభుత్వ భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఉందన్నారు రేవంత్ రెడ్డి. సచివాలయం, జీహెచ్ఎంసీ ఆ పరిధిలోకే వస్తాయని తేల్చి చెప్పారు. చెరువుల కబ్జాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి మాజీ మంత్రి హరీష్ రావును ముందు పెడదామన్నారు. ఎవరి కబ్జాలు ఏంటో అప్పుడు తేలతాయన్నారు రేవంత్ రెడ్డి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ను అధికారులు పరిశీలించారు. బుల్కాపూర్, ఫిరంగి, నాలా పరిసరాలతో పాటు ఫామ్ హౌస్ లో సర్వే చేపట్టారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. సాధారణ విధుల్లో భాగంగానే పరిశీలన అని చెబుతున్నా హైడ్రా తరువాతి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది. చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కాలేజీలు నిర్మించారని పేర్కొంది. 7 రోజుల్లో ఆక్రమణలను తొలగించాలని సూచించింది. అయితే ఎలాంటి చట్టబద్ధత లేని హైడ్రా కూల్చివేతలు సరికాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరిట హైడ్రా చేస్తున్న కూల్చివేతలను ఆపేయాలని కోరారు. ఓవైపు కూల్చివేతలపై ఏమాత్రం తగ్గేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు హైడ్రాపై కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలు యథావిధిగా కొనసాగుతాయా, లేక ఈ విషయంలో న్యాయస్థానం ఏదైనా ఆదేశాలు ఇస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.